హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు తేజు వైబ్స్. ఈరోజు మంచి కిచిడి అండి, చాలా బాగుంటుంది. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇది చేసి పెట్టండి, ఆహా అనుకుంటూ తినేస్తారు. చాలా బాగుంటుంది. బ్రెడ్ని మంచిగా నెయ్యిలో క్రిస్పీగా కాల్చుకొని చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర తరిగి పక్కన పెట్టేసుకొని, కొంచెం బటర్ కానీ గీ కానీ వేసుకొని పోపు వేసుకొని అందులో పచ్చిమిర్చి, తరిగిన ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు వేసుకొని మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి కదా, ఇవైతే మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న మంచిగా దూరగా ఇలా వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం సాల్ట్ వేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా సాల్ట్ ఐటమ్స్ అన్నీ ఇట్లా పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఉడకాలి ఇందులోనే. ఇలానే ఇట్లా మంచిగా వేగిపోవాలి ఈవెన్గా. అన్నీ వేగిపోయిన తర్వాత మనం బ్రెడ్ స్లైసెస్ని వేసుకోవాలి. చూడండి, ఇలా నేనైతే వేంపుకొని బటర్ కానీ నెయ్యి కానీ ఉండి వేంపుకొని ఇట్లా చిన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకొని ఇంకా ఫ్రై అయిన తర్వాత బ్రెడ్ స్లైసెస్ వేసుకోవాలి. ఇలా బ్రెడ్ స్లైసెస్ వేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ నేనైతే అందులో తురుముకొని పక్కన పెట్టుకున్న చీజ్ని వేసేసుకోవాలి. ఇట్లా స్ప్రెడ్ చేసుకొని ఆ చీజ్ మెల్ట్ అయ్యే వారికి మంచిగా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. ఈవెన్గా ఫ్రై అయిన తర్వాత బాగుంటుంది చాలా. ఇలా ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి, ఖచ్చితంగా నచ్చుతుంది. ఇలా అయిపోయిన తర్వాత ఒక బౌల్లో తీసుకొని పెరుగుతో సర్వ్ చేసుకొని తింటే ఇంకా పిల్లలు ఆహా అనుకుంటూ తినేస్తారు. ఖచ్చితంగా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి. మీరు ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.